వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇండిజినియస్ 32-bit మైక్రోప్రాసెసర్ డెవలప్డ్ ఫర్ స్పేస్ మిషన్స్? అంతరిక్ష కార్యకలాపాల కోసం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ 32-bit మైక్రోప్రాసెసర్ పేరు ఏమిటి అంటున్నారు. మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆర్యభట్ట 3201, చంద్రయాన్ 3201, భాస్కర 3201 అండ్ విక్రమ్ 3201. మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విక్రమ్ 3201. సో ఈ విక్రమ్ 3201 అనే 32-bit మైక్రోప్రాసెసర్ని మన సెమీకాన్ ఇండియా 2025 కాన్ఫరెన్స్లో అశ్విన్ వైష్ణవ్ గారు మోడీకి అందించారనమాట. అసలు ఏంటి ఈ 32-bit మైక్రోప్రాసెసర్, అసలు ఇది సెమీకాన్ ఇండియాలో ఈయన ఎందుకు అందించారు అంటే, సో ఇండియా ఇప్పటివరకు సెమీ కండక్టర్స్ కోసం వేరే దేశాల మీద ఆధారపడి ఉంది, వేరే దేశాల నుండి తెప్పించుకుంటూ ఉంది. కానీ మొట్టమొదటిసారి ఇండియాలోనే కంప్లీట్గా ఇండిజినియస్ మైక్రోప్రాసెసర్ అంటే ఇస్రో వాళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఈ సెమీ కండక్టర్ ల్యాబ్ చండీగఢ్లో ఏదైతే ఉందో వాళ్ళే దీన్ని డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఫ్యాబ్రికేట్ చేశారనమాట. సో కంప్లీట్గా ఇది మన ఇండియాలోనే తయారు చేశారు. సో అందుకే దీన్ని ఇండిజినియస్ మైక్రో ప్రాసెసర్ అన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 32-bit మైక్రోప్రాసెసర్. ఇంతకు ముందున్నదేంటి 16-bit మైక్రోప్రాసెసర్. ఇది 2009 నుంచి వాడుతున్నారనమాట 16-bit మైక్రోప్రాసెసర్ని. దాని పేరు విక్రమ్ 1601. 2015లో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా ఈ 16-bit మైక్రోప్రాసెసర్స్కి ఇంకో అడ్వాన్స్డ్ వర్షన్ తీసుకొచ్చి ప్రస్తుతం అది యూజ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఈ 32-bit మైక్రోప్రాసెసర్ కొత్తగా లాంచ్ చేశారు అండ్ దీన్ని PSLV C60 మిషన్లో టెస్ట్ చేసి వ్యాలిడేట్ కూడా చేయడం జరిగింది. అసలు ఏంటి ఈ రెగ్యులర్ మైక్రోప్రాసెసర్స్, రెగ్యులర్ చిప్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మన రెగ్యులర్ మైక్రోప్రాసెసర్స్ మనం ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఏవైతే యూజ్ చేసుకుంటామో ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. దీన్ని ఓన్లీ స్పేస్ మిషన్స్లో, ఏవియేషన్ మిషన్స్లో మాత్రమే వాడతారు. ఏంటి అంటే ఇది హై రేడియేషన్ని, వైబ్రేషన్స్ని కూడా తట్టుకుంటుంది అండ్ ఇది -55 degrees నుంచి 125 degrees టెంపరేచర్ వరకు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది ఈ మైక్రోప్రాసెసర్స్కి, ఈ చిప్స్కి. అండ్ దీన్ని నావిగేషన్ అండ్ కంట్రోల్లో కానీ ఇంకా వేరే క్యాలిక్యులేటింగ్ మెకానిజమ్స్లో కానీ వీటన్నిటిలలో ఈ స్పేస్ అప్లికేషన్స్లో ఈ మైక్రోప్రాసెసర్ చిప్ని వాడతారనమాట. 32-bit మైక్రోప్రాసెసర్. సో ఈ విక్రమ్ 3201తో పాటు కల్పన 3201 అనే మైక్రోప్రాసెసర్స్ని కూడా వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఎక్కడ చేశారు అంటే మన సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్లో ఉంది. అక్కడ వీళ్ళు దీన్ని ఫ్యాబ్రికేట్ చేయడం జరిగింది.